ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి నుంచి హెలికాప్టర్లో వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సర్వేను పరిశీలించారు. కొన్ని కిలోమీటర్ల వరకు సర్వే హెలికాప్టర్కు సమాంతరంగా ప్రయాణించి మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే తీరును పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మిటర్తో ఈ సర్వే చేపడుతున్నారు. 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్తో సర్వే చేస్తారు. 24 మీటర్ల వ్యాసం కలిగిన మ్యాగ్నెటిక్ లూప్తో భూమి లోపల ఏముందో తెలుసుకుంటారు. ఈ లూప్ ద్వారా భూమి లోపలికి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ను పంపించి భూమిలో 800 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు ఉన్న లోపలి పొరల్లోని లోపాలకు సంబంధించి నమోదయ్యే రీడింగ్స్ ను నమోదు చేస్తారు. వాటి ఆధారంగా షియర్ జోన్ ప్రాంతాలు ఎక్కడున్నాయో అంచనా వేస్తారు. దాని ప్రకారమే టన్నెల్ తవ్వకం పనులను ముందుకు తీసుకెళ్తారు. సర్వే ప్రారంభించేందుకు ముందు మొన్నెవారిపల్లిలో మ్యాగ్నెటిక్ సర్వే హెలికాప్టర్ను అధునాతన పరికరాలను పరిశీలించారు. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మిటర్తో సర్వే చేపట్టారు. భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి నుంచి హెలికాప్టర్లో వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సర్వేను పరిశీలించారు. కొన్ని కిలోమీటర్ల వరకు సర్వే హెలికాప్టర్కు సమాంతరంగా ప్రయాణించి మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే తీరును పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మిటర్తో ఈ సర్వే చేపడుతున్నారు. 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్తో సర్వే చేస్తారు. 24 మీటర్ల వ్యాసం కలిగిన మ్యాగ్నెటిక్ లూప్తో భూమి లోపల ఏముందో తెలుసుకుంటారు. ఈ లూప్ ద్వారా భూమిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ను పంపించి భూమిలో 800 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు ఉన్న లోపలి పొరల్లోని లోపాలకు సంబంధించి నమోదయ్యే రీడింగ్స్ ను నమోదు చేస్తారు. వాటి ఆధారంగా షియర్ జోన్ ప్రాంతాలు ఎక్కడున్నాయో అంచనా వేస్తారు.